కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పేదోడి కష్టం తెలియని ఆనాటి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాళేశ్వరం కట్టే బదులు 10 ఏళ్లలో సంవత్సరానికి 1,00,000 ఇళ్లను కట్టించి ఉంటే నేడు రాష్ట్రంలో పేదలు ఇంత ఇబ్బంది పడేవారే కాదన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్తో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీపై, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పదునైన విమర్శలు చేశారు. 10 సంవత్సరాలలో పేదవాడి కళ, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఒక ఇల్లు కట్టుకోవాలనే కోరికలాగానే మిగిలిపోయింది. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు మొదటి విడత ఇచ్చాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మొదటి విడత ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పటికే 1,30,000 ఇళ్లు గోప్రవేశాలు చేసుకున్నాం. పేదోడి కష్టం తెలియని ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం కట్టడానికి కోట్ల రూపాయలు వచ్చాయి, 1,00,000 కోట్లు. పేదోడికి నిజంగా 10 సంవత్సరాల్లో సంవత్సరానికి 1,00,000 ఇళ్లు ఇచ్చిన ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పేదవాళ్లు ఇబ్బంది పడి ఉండేవాళ్లు కాదు. ఆ కట్టిన కాళేశ్వరం పరిస్థితి మనం చూసాం. అది ఎలా ఉందో తెలియంది కాదు. కట్టింది వాళ్లే, ఓపెన్ చేసింది వాళ్లే, కూలింది కూడా వారి టైంలోనే. నిన్న మొన్న చూస్తున్నాం, ఆ కాళేశ్వరం దగ్గరకు పోయి దాంట్లో మనమేదేమో చేయలేదంటున్నారు, మనం ఏదో చేయలేకపోయినామంటున్నారు. అసలు కట్టింది ఎవరు, కూలింది ఎప్పుడు, దానికి కాంగ్రెస్ పార్టీకి లింక్ ఏంటి? ప్రతి పిల్లర్లో అవినీతి మయము ఈనాడు స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరికీ ఒక ఆకాంక్ష ఉండే, మాకు ఇందిరమ్మ ఇల్లు వస్తే సొంత ఇంటి కళ అని చెప్పి అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సొంత ఇంటి కళ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమలు చేయాలంటే ఇది ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్గా చేయాలి, కంప్యూటర్ రిలేటెడ్ చేయాలి, ఎవ్వరు మధ్యవర్తులు ఉండొద్దు, అందరికీ బిల్లు సరిగా చెల్లించాలి అని చెప్పి చాలా మంచి ఆలోచనతోని ఒక పకడ్బందీగా మన హౌసింగ్ ఎండి గారు, మన మంత్రివర్యులు వాళ్ళందరూ కూడా కూర్చొని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నేను మా చెన్నూరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లులు గృహ ప్రవేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నారు, సార్ మాకు ఎవ్వరికి కూడా ఒక పైసా ఇచ్చేది లేకుండే, అన్ని పైసలు నిధులు ఏదైతే మా అకౌంట్లో రావాలో సరిగా కట్టుకున్నప్పుడు అన్ని నిధులు కూడా సరిగా వస్తున్నాయని చెప్పి వారందరూ కూడా సంతోషం చెప్పడం జరిగింది.